హాయ్ అండి. చాలా సింపుల్‌గా హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకని 2 హ్యాండ్స్ కదా అందుకని. కింద ఎడ్జెస్ కరెక్ట్‌గా రావడానికి ఒక స్ట్రెయిట్‌గా లైన్ వేసుకోండి. ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఎందుకంటే నాకు బార్డర్ వచ్చింది కాబట్టి. హ్యాండ్ హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి. బ్లౌజ్‌ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయిన్ ఫస్ట్ కుట్టు వరకు. నాకు ఎంత వచ్చిందంటే 8 మీద ఒక గీత. అంటే 8వ నెంబర్ అనమాట. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే 3:15 తీసుకోవాలి చంక డౌను. ఇప్పుడు క్రాస్‌కి 8 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ లూజ్ కూడా ఎంత వస్తే అంత తీసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు స్ట్రైట్‌గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఫోల్డ్ చేసుకుని ఈ కార్నర్ దగ్గర 1:30కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ తిప్పేసాను. కరువు తిరిగిన చోట హాఫ్ ఇంచు, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మళ్ళీ షేప్ తిప్పేసాను. అంతే. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. అస్సలు ఒక ముడత కూడా రాదు. మంచి ఫిట్టింగ్ వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే ఇక్కడ కట్ చేయండి.